సింహం గాయపడ్డ సింహం అంటే అదే ఇప్పుడే మన గాయపడ్డ సింహం సినిమా చూడటం జరిగిందనమాట. అవును, సింహం కొంచెం గట్టిగానే గాయపడింది. యాక్చువల్గా వాళ్ళు అసలు సింహం ఎందుకు గాయపడింది, ఆ గాయపడిన సింహం ఏమి చేసింది, ఆ చేసిన విషయానికి పరిణామాలు ఏమిటి అన్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు తెలుసుకోకుండా సినిమా థియేటర్కి కనుక వెళ్తే ఆ రీజన్స్, అక్కడ జరిగే ఆ పరిణామాలు అండ్ ఆ గాయపడిన తర్వాత ఏం చేసింది ఈ సింహం అనే కైండ్ ఆఫ్ ఆ ప్రాసెస్ కొంచెం హిలేరియస్గా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ ఒక నో బ్రెయినర్ స్టోరీ. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగే జరిగింది, ఎందుకు ఇలాగ జరగాల్సి వచ్చింది అన్న కైండ్ ఆఫ్ లాజిక్లు, వాటికి సంబంధించిన మ్యాజిక్లు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసుకొని మీరు వెళ్తే సినిమా మొత్తం అవే ఆలోచించుకుంటూ ఉంటారనమాట. కాబట్టి లాజిక్లు మ్యాజిక్లు పక్కన పెట్టేసి ఈ సినిమాని చూస్తే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో మనల్ని హిలేరియస్గా నవ్వించే సీన్స్ కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పాలి. మన సింహం గాయపడింది అని చెప్పడానికి వచ్చే ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్లో చాలా మంది కనెక్ట్ అవుతారనమాట. ఆ ఎపిసోడ్ తర్వాత మన సింహం గాయపడిన తర్వాత ఏం చేసింది రెవెంజ్ కోసం అన్న కైండ్ ఆఫ్ ఎపిసోడ్ కూడా ఫస్ట్ హాఫ్లో ఆ రీజనింగ్ ఏదైతే ఉంటుందో ఆ రీజనింగ్ కూడా ఫస్ట్ హాఫ్లో మనకి చాలా కామెడీగానే అనిపిస్తుంది. చాలా సిల్లీ రీజన్ అది, కాకపోతే మనకి కామెడీగా అనిపిస్తుంది. అండ్ మన శ్రీ విష్ణు ఏదైతే క్యామియో ఉంటుందో ఎక్స్టెండెడ్ క్యామియో, ఆ క్యామియో యాక్చువల్గా శ్రీ విష్ణు చింపి ఉతికారేశాడు. ఆ వెరీ సర్ప్రైజింగ్ క్యామియో అని చెప్పాలి. డెఫినెట్గా మనం సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో స్టోరీని చాలా కూల్గా లేఅవుట్ చేసుకుంటూ మనకి ఎక్కడ ఏదో ట్రై చేస్తున్నారు వీళ్ళు, ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ చూపించేస్తున్నారు, మనల్ని స్ట్రెయిన్ చేస్తున్నారు అనేటట్టు కాకుండా చాలా సిల్లీగా స్టోరీని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కింద పడి దొర్లేసి నవ్వాము అని నేను చెప్పను, కానీ దెర్ ఆర్ ఇనఫ్ గుడ్ హిలేరియస్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్స్ అండ్ అప్పుడప్పుడు వచ్చే ఆ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా మనకి కొంచెం హిలేరియస్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లో జేడీ గారు యాక్చువల్గా విలన్గా ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనుకున్నాను, కానీ ఆయన క్యారెక్టర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా ఈయనని అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్లో కొన్ని సీన్స్ హిల్లేరియస్గా చింపి ఉతికారేశారు. నన్ను అడిగితే సినిమా మొత్తానికి నేను ఎంజాయ్ చేసిన సూపర్బ్ క్యారెక్టర్ జేడీ గారి క్యారెక్టర్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాంక్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత మనం చెప్పేశారు కదా మన దిల్ రాజు గారు చాలా మంది ఆర్టిస్టులకు సంబంధించిన సీన్లు ఆ కోకొల్లలుగా పెట్టారనమాట ఈ సినిమాలో. 1-2 సీన్లు నాకు కొంచెం డిస్కనెక్టెడ్గా అనిపించిన, అక్కడ ఆ సీన్ ఆ ఫ్లోకి మీరు కనుక హ్యాపీగా కూర్చొని ఆ ఫ్లోలో చూస్తే మనం ఆ సీన్ని హిలేరియస్గానే ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా పండినాయి, మనకి హిలేరియస్గా కామెడీని పండించినాయి అని చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన స్టోరీకి సెకండ్ హాఫ్లో ప్రాపర్ కన్క్లూజన్ ఈయన ఫన్నీ టోన్ ఈ సినిమాలో మనకి ఇస్తారనమాట. మన తరుణ్ భాస్కర్ని ఇంతవరకు మనం చూడని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంగిల్లో డాన్సులు వేస్తూ ఫైటులు చేస్తూ, ఆ ఫైట్లు అంటే మరి పెచ్చగా కొట్టేస్తున్నాడు అనేటట్టు కాదు, ఆయన రేంజ్కి తగినట్టు ఆ హిలేరియస్ ఈ సినిమాకి కామెడీ టైమింగ్కి తగినట్టు ఆ ఫైట్లలో ఉంటాయి అనమాట. మన శుభలేఖ సుధాకర్ గారు కానీ మన హర్ష గారు కానీ వీళ్ళందరూ చాలా మంచి రోల్స్ ప్లే చేశారు. వాళ్ళ బేస్ వాయిస్లతో మన కేజీఎఫ్ కైండ్ ఆఫ్ స్టైల్తో మన సుధాకర్ గారు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సినిమాకి. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అనాలి, ఆ సీన్స్ని ఎలివేట్ చేసుకుంటూ అనాలి. మన ఫరియా ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ హర్ రోల్ వాట్ షీ ప్లేడ్. మరి త్రూ అవుట్గా ఉంది, పెచ్చగా ఉంది రోల్ అని చెప్పను, కానీ మంచి ఎంటర్టైనింగ్ రోల్. షీ డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ దట్ రోల్. అండ్ మెయిన్గా జేడీ గారు చెప్పాను కదా, ఈ సినిమా మొత్తానికి సూపర్గా నేనైతే ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ మన జేడీ గారి క్యారెక్టర్ అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఇంకా ఓవరాల్గా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మన డైరెక్టర్ కశ్యప్ కూడా ఈ సినిమాలో తన వంతు తను సాయం చేశాడు ఉడతా భక్తిగా అనేటట్టు. కామెడీ సీన్స్లో తను కూడా కొంచెం కామెడీ హిలేరియస్గా డైలాగ్స్ చెప్తూ మనకి నవ్వించాడు అనమాట కొన్ని సీన్స్లో. ఇంకా ఓవరాల్గా ఈ మ్యూజిక్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ అ బిగ్గెస్ట్ అసెట్. ఎక్కడికక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కొట్టుకుంటూ కొంచెం రెట్రో సాంగ్స్ని ఇంకా రెట్రో స్టైల్లో మనకి ప్రజెంట్ చేస్తూ చాలా డిఫరెంట్గా మ్యూజిక్ని వాడుకుంటూ ఈ సినిమాని ఎలివేట్ చేసింది మ్యూజిక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రెజెంటేషన్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో ఇన్ అ కొంచెం మోడర్న్ స్టైల్, కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఓవరాల్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగానే డిఫరెంట్గా మనకి చూపించడానికి చాలా కొత్తగా ఈ టీం ట్రై చేశారనమాట. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, మరి అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ అన్న కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కాకుండా
ఓకే విల్ వాచ్ అ ఎంటర్టైనింగ్ మూవీ ప్రెజెంటెడ్ ఇన్ అ డిఫరెంట్ వే విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనుకొని వెళ్ళండి. శ్రీ విష్ణు గారు కానీ, జేడి గారు కానీ, తరుణ్ కానీ వీళ్ళందరూ మిమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేసి థియేటర్లోంచి బయటికి పంపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చెప్పాను కదా, నో బ్రెయినర్. సో అలాగే మీరు థియేటర్లోకి వెళ్ళండి. నేను కూడా ఏమి గాయపడలేదు కాబట్టి బ్యాండేజ్లు వేసుకోకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. అదనమాట సంగతి.